శుభోదయం అండి. ఈరోజు నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన జీవితం అంటే ఏమిటి? వాట్ ఈజ్ లైఫ్? కాస్త జీవితం గురించి తెలుసుకుందామండి. చాలా అవసరం కూడా ఇప్పుడది. అనాది నుంచి కూడా జననం, మరణం, అనారోగ్యం, దుఃఖం, బాధ వీటికి కారణం ఏమిటని గొప్ప గొప్ప తత్వవేత్తలు, ఋషుల దగ్గర నుంచి సామాన్యుడి వరకు పురాణ కాలం నుంచి కూడా ఆలోచిస్తూ రకరకాల రకరకాల భావాలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అసలు మానవ జీవితం చాలా విచిత్రమైందండి. అది ఒక అద్భుతం, అమోఘం, ప్రతికూలం, అనుకూలం, అలాగే అనిశ్చితం, అలాగే సృష్టికర్త చేసేటువంటి విన్యాసంలో వేదన అనేది ముఖ్యంగా మనిషి జీవితంలో విడదీయని భాగం అయిపోయింది. అసలు జీవితం అంటే ఏమిటి? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటుందండి. ఏదైనా సరే విసుగుపడితే దీనబ్బా జీవితం, దీనమ్మ జీవితం అనుకుంటూ ఉంటారు. సహజ సిద్ధమే కదా మరి. జన్మించినప్పుడు శిశువు నుంచి వచ్చే మొదటి శబ్దం ఏంటండి? ఏడుపు అని అందరికీ తెలుసు. ఆ ఏడుపు తొలి శ్వాస తీసుకుని జీవించడానికి దోహదపడుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఆ ఏడుపు తల్లి గర్భంలో బొడ్డుతాడులో ఉండే ఆ సర్వశక్తిమంతుడి, అంటే సర్వశక్తిమంతుడు అంటే ఇక్కడ దైవం అండి. ఆ సర్వశక్తిమంతుడి నుంచి కూడా విడిపోవటం అంటే సుషుప్తావస్థలో చక్కగా యోగ నిద్రలో ఉంటాడు. అమ్మ గర్భంలో నుంచి బయటపడేంత వరకు శిశువు చాలా చక్కగా యోగావస్థలో యోగా వశిష్టం చేస్తూ ధ్యానం చేస్తూ దైవంతో సన్నిధానంలో ఉంటూ దైవంతో మాట్లాడుకుంటూ తన లోకమేదో ఆ లోకంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తనలో తాను నవ్వుకుంటూ తాదాప్యం చెందుతూ. అలాంటి వాడు సర్వశక్తిమంతుడైనటువంటి నుంచి విడిపోవటం అనే జ్ఞానం నుంచి వచ్చింది ఏదంటే ఏడుపు అనేటువంటిది. చిత్రం, ఆ ఏడుపు జీవితాంతం మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది కదండి మరి. జీవితంలో ప్రతి మనిషి కూడా బాల్యం నుంచి వివిధ ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాడు. స్ట్రెస్సెస్ స్ట్రెస్నెస్గా ఫీల్ అవటం, స్ట్రెయిన్గా ఫీల్ అవటం, డిప్రెషన్గా ఉండటం, ఆ ఆటంకాలను అధిగమించడానికే నిరంతరం పోరాడుతూ ఉంటాడు కూడా పాపం మనిషి, వాడి తప్పు లేకుండా. అసలు మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉండేటువంటి సమయం జీవితం అని చెప్పి చాలామంది నిర్వచనం చెప్తూ ఉంటారు. మనం అసలు అబ్బాయిగా పుట్టాలా, తర్వాత అమ్మాయిగా పుట్టాలా, ఏ ఊరిలో పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, గొప్పవాడిగా పుట్టాలా, మధ్యతరగతి వాడిగా పుట్టాలా, పేదవాడి పూరి గుడిసెలో పుట్టాలా, ఇలాంటి విషయాలను మనం నిర్ణయించలేదండి. అదంతా పరమేశ్వరుడి దయ, అనుగ్రహం. అలాగే మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం అనే విషయం కూడా మన చేతిలో లేదు. మనిషి ఈ భూమిపై పూర్తిగా ఉండే సమయం శతమానం భవతి, 100 సంవత్సరాలైతే అది 36,585 రోజులతో సమానం అన్నమాట. 100 సంవత్సరాలు. మీకు ఊహ తెలిసేసరికి మీ వయస్సు అంటే మనందరి వయస్సు కూడా దాదాపు 6 సంవత్సరాలైతే ఆ సమయం పూర్తిగా మన ఆధీనంలో లేదు కదండి మరి. ఉదాహరణకు ఇప్పుడు మన వయస్సు 15 సంవత్సరాలు అనుకోండి. ఇప్పటికి 5,475 రోజులు ఖర్చయిపోయింది మన జీవితంలో. అంతే కదా మరి. ఆ లెక్కలు తీస్తే అలాగే ఉంటుంది. మన జీవితంలో సగం పైగా సమయం నిద్రకు, ఆహారానికి, ఎంటర్టైన్మెంట్కు అంటే వినోదాలకు ఖర్చయిపోతుంది. ఈ విధంగా చూస్తే మన అభివృద్ధికి, ఏవైనా గొప్ప లక్ష్యాలను సాధించడానికి మనకు మిగిలే సమయం ఎంత అనేది, అది ఎంత విలువైనది అర్థమవుతుందండి. కొందరికి జీవితం కార్యకలాపాల కట్ అయితే
మరికొందరికి ఇది పుట్టుకతో మొదలై మరణంతో ముగిసే భౌతిక ప్రక్రియ. మరో ఆలోచనకు ఆస్కారం ఇవ్వకుండా జీవితం ఆనందించడానికి అనేవారు కూడా ఉన్నారండి. మరి ప్రతి మనసు కూడా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆందోళనలకు కారణం ఏమిటంటే నేడు సమస్యల్ని ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. కొన్ని అయితే మనం సృష్టించుకున్న సమస్యలైతే మనం సృష్టించుకోకుండా మనం ఊహించని రీతిలో మన మీద వచ్చి పడే సమస్యలు కొన్ని అయిపోతున్నాయి. ఏదైనా సరే సమస్య జటిలమయ్యేంత వరకు కాకుండా సమస్య మొగ్గతోనే ఉండంగానే పరిష్కరించుకొని తుంచేసుకునేటట్టుగా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మరి దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహలు, గందరగోళ పరిస్థితుల ఫలితంగా ఏర్పడేటువంటి కోపం, చిరాకు, ద్వేషం ఎక్కువైపోతున్నాయి మనుషుల్లో. ప్రతిదానికి చిరాకు పడటం, ఏదైనా వస్తువు కనపడిపోతే చిరాకు పడటం, ఆఫీస్కి వెళ్ళేంత వరకు అలా యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటూ సెల్ ఫోన్తో చాటింగ్ చేసుకుంటూ పుచ్చిపోయి కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులతో అసలు పనికిరాని కబుర్లు చెప్తూ టైం కూడా చూసుకోకుండా ఆఫీస్ టైం అయ్యేటప్పటికి ఇక గందరగోళ పరిస్థితి సృష్టిస్తారు ఇంట్లో. పెద్దవాళ్ళ మీద అరుస్తారు, కరుస్తారు, టిఫిన్ తినకుండా వెళ్ళిపోతారు, బట్టలు సక్రమంగా వేసుకోరు, అసలు స్నానం చేయకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. ఈ చిరాకు, ద్వేషం ఎక్కువైపోతాయి. మరి జీవితంలో సమతుల్యత దెబ్బతింటుంది, మనశ్శాంతి కరువైపోతుంది కదా. పూజలో పట్టుమని 5 నిమిషాలు కూడా కూర్చోవట్లేదు ఎవరు. దేవుడికి దండం పెట్టుకొని వచ్చేస్తున్నారు. మరి సంతృప్తిని కలిగించే మార్గాల కోసం, సమాధానాల కోసం వెతుక్కుంటాం అందరం కూడా. అసలు మనం పుట్టుకకు ముందు మనం లేం కదా, మన మరణం తర్వాత మనం ఈ భూమిపై ఉండం కదా. అంటే జీవితం అంటే మనం ఈ భూమిపై గడిపేటువంటి సమయం అన్నమాట. అది ఎంతకాలం బతుకుతాం, ఎన్ని రోజులు బతుకుతాం, ఎన్నేళ్ళు బతుకుతాం అనేది ముఖ్యం కాదు. అది చాలా అత్యంత విలువైనటువంటి టైం అండి. గమనించాలి మరి. జీవితం అంటే సమయం అని గమనించాలి మనం. సమయాన్ని వృధా చేయటం అంటే జీవితాన్ని వృధా చేయటంతో సమానం అన్నమాట. సమయాన్ని బాగా ఉపయోగించడం అంటే జీవితాన్ని సార్థకం చేసుకోవటం అన్నమాట. మన జీవితంలో సమయం ఖర్చు పెడితే చేజారిపోతుంది కదా. మన ప్రమేయం లేకుండా మనం ఏ పని చేయకుండా కూర్చున్నా సరే సమయం దొరికిపోతుంది. ఒక్కొక్క క్షణం వజ్రం కంటే కూడా చాలా విలువైందండి. అందువలన సమయం దుర్వినియోగం చేసుకుంటే జీవితం దుర్వినియోగంతో సమానమైపోతుంది. మనం ఖర్చు చేసేటువంటి ప్రతి నిమిషం కూడా ఎటువంటి పని మీద చేస్తున్నాం అనే విచక్షణ చాలా అవసరం. ఒక పైసా ఖర్చు చేస్తున్నామంటే ఇది ఉపయోగమా, నిరుపయోగమా, వ్యర్థమా, మరి బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదా, లేకపోతే 10 మందికి ఉపయోగపడ్డదా, కుటుంబానికి ఉపయోగపడేదా అని ఆలోచించుకోవాలి మరి. అలా ఆలోచించి చేసే వ్యక్తి తనకున్న పరిమిత కాలాన్ని మంచి విధానంలో ఉపయోగించుకుంటాడు. మనం చేసే పనులపైన, మన అలవాట్లపైన ఆధారపడి మన జీవితం ఉంటుంది. అది నేను చెప్పటం కాదు, అందరికీ సర్వవిదితమే. అంటే మనం ఈరోజు చేసే పనులు మన జీవిత భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తను చేసే పనులను నిర్మాణాత్మకంగా అభివృద్ధి దృష్టితో చేసినప్పుడు ప్రతి మనిషి జీవితంలో అభివృద్ధి తప్పనిసరిగా జరిగి తీరుతుందండి. అభివృద్ధి రావటం తథ్యం. జీవితం అంటే చాలామందికి అసంతృప్తి, నెరవేరని కలలు, అలాగే హడావిడి, ఇలా జాబితా అంతులేనిది అయిపోతుంది. కొద్దిమంది అసలు విలువలను గ్రహించిన వారు మాత్రమే జీవితం అంటే భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప బహుమతి అనుకుంటారు, గాడ్ గిఫ్ట్ అనుకుంటారు లైఫ్ని. మిగతా వాళ్ళంతా కూడా జీవితాన్ని విలాసవంతం, జీవితం అంటే సుఖమయం, జీవితం అంటే ఎంజాయ్ చేయటం, జీవితం అంటే హ్యాపీయెస్ట్గా బతకటం, జీవితం అంటే సంతోషం, నా ఆనందం కోసం వెతుక్కుంటూ ఉండటం అని ఇలా బతికేవాళ్ళు ఉంటారండి. కొంతమంది ఏంటంటే తినటానికే జీవితం అనుకుంటారు. కొంతమంది జీవితంలో తిండి ఒక పార్ట్ మాత్రమే అనుకుంటారు. బతకటానికే జీవితం అనుకుంటారు తిండి అని.
మరి ప్రతి చిన్న దాంట్లో కూడా ఆనందాన్ని చూస్తారు కొంతమంది. హ్యాపీయెస్ట్‌గా ఉంటారు వాళ్ళు. అలాగే అద్భుతాలు గ్రహిస్తారు. అద్భుతాలు చేయటానికి ప్రయత్నం కూడా చేస్తారు. సంతృప్తిని పొందుతారు. దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జీవితం అనేది సహజమైన ఆకస్మిక మార్పుల పరంపర. దాన్ని ఎదిరించాలని చెప్పి మాత్రం చూడకూడదండోయ్! అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది సుమా! వాస్తవాన్ని వాస్తవంగానే మనం చూడాలి. సహజంగా ముందుకు సాగిపోవాలి మనం. కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, సవాళ్ళు, పరీక్షా సమయాలు నిజానికి ఈ ప్రక్రియలో అద్భుతమైనటువంటి ఆనందాలను కూడా గుర్తించకుండా కిందకు నెట్టడం అనే మాత్రమే చూసి మనిషికి గొంగళి పురుగు కనిపిస్తూ ఉంటుంది. సీతాకోకచిలుక ఊపిరి పోసుకుంటుందని గ్రహించాలి. గొంగళి పురుగు నుంచి సీతాకోక పుడుతుంది. కష్టాల నుంచి సుఖాలు వస్తాయి. దుఃఖాల నుంచి ఆనందాలు, సంతోషాలు వస్తాయని గ్రహించాలి. మనిషి నిరాశకు గురైనా సరే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఇలా నెట్టేసిన ప్రతిసారి కూడా మనిషి మనిషిగా ఎదుగుతాడు కదా అనుకుంటాడు భగవంతుడు. నిజంగా చెప్పుకోవాలనంటే ఫిక్సెడ్ పాయింట్, ఫిక్సెడ్ చార్ట్ లేకపోతే ప్రోగ్రామింగ్ ఒక ప్రణాళిక జీవితానికి మన ఊహ తెలిసిన తర్వాత నుంచి మనలో ఒక సమయస్ఫూర్తి వచ్చిన దగ్గర నుంచి జీవితం అంటే ఏంటో అర్థం చేసుకున్న దగ్గర నుంచి మనం ప్రణాళికాబద్ధంగా నిర్ణయాత్మకంగా చక్కటి మార్గంలో జీవితాన్ని కనుక ఫిక్స్ చేసుకుంటే ఆ జీవితం పరిపూర్ణవంతమైన జీవితం అవుతుంది. ఆ జీవితాన్ని వల్ల కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబం ఆనందమయంగా ఉంటుంది. పిల్లలు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అవుతారు. చక్కగా భవిష్యత్తు చాలా బాగుంటుంది పిల్లలకు. అంతేకాని జీవితాన్ని టేక్ ఇట్ ఈజీ పాలసీగా తీసుకొని జీవితం అంటే ఎంజాయ్మెంట్, జీవితం అంటే సుఖం కోసమని, జీవితం తాగటం కోసమే, లేకపోతే జీవితం అంటే నాన్ వెజ్ తినటం కోసమే, లేకపోతే జీవితం అమ్మాయిలతో తిరగటం కోసం, జీవితం చెడు వ్యసనాలకు బానిస అయిపోవటం, బానిసం చేసుకోవటం అని అనుకుంటే జీవితం విలువలను కోల్పోతాం. జీవితం సర్వనాశనం అయిపోతుంది. మన జీవితం సర్వనాశనం అవ్వటం కాకుండా కుటుంబం కూడా వీధి పాలైపోతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని చక్కటి జీవితాల కోసం ప్రయత్నాలు చేయాలి. విధి రాత, తలరాత ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవి. ఒకరోజు పని కాకపోతే ఇంకో రోజు ప్రయత్నం చేయాలి. ఇంకో రోజు కాకపోతే ఇంకొక రోజు. రేపు అనేటువంటి ఒక ఆశని భగవంతుడు మనకు కల్పించాడు. అమ్మయ్య ఈరోజు బతికున్నాం మనం భగవంతుడి దయ వల్ల అని చెప్పి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఏ రోగాలు ఏ నొప్పులు భగవంతుడా నాకు లేకుండా చేసావని చెప్పి దండం పెట్టుకోవాలి. అలాగే చాలామంది పాపం బానిసలైపోయి మందుకి వాటికి ఉన్నా సరే ఇంకా బతుకుతూ ఉన్నాడంటే వాళ్ళల్లో పరిజ్ఞానం రావాలి. అయ్యో ఇంతకాలం నన్ను బతికించాడు, ఏ సుస్థి నేను చేయకుండా నాకు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మార్పు తెచ్చుకోవాలి. ఎదుటి వాళ్ళను మార్గదర్శకంగా చూసుకోవాలి. పతనమైపోయిన వాళ్ళందరూ కూడా మార్గదర్శకులే, స్ఫూర్తి ప్రదాతలే. ఏ రంగంలో చూసినా సరే చాలామంది వరకు విశేషమైన విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలైపోయి వీధి పాలైపోయి పతనావస్థ అయిపోయిన వాళ్ళు, చేతిలో డబ్బు పైసా డబ్బు లేకుండా కూడా చనిపోయిన వాళ్ళు హీన స్థితిలో దైన్య స్థితిలో ఉన్నారు. వారి కుటుంబాలు వీధి పాలైపోయిన సంఘటనలు కూడా ఎన్నో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి జీవితం విలువ తెలుసుకుందాం. సరైన జీవితంలో, సరైన పొలబాటలో, సరైన నందునోద్యానవనంలో, సరైన రాచబాటలో మనం నడుద్దాం. మన కుటుంబాన్ని నడిపిద్దాం, సమాజాన్ని నడిపిద్దాం, మన స్నేహితుల్ని నడిపిద్దాం. బతికినంత కాలం మనిషి సంతోషంగా బతకాలి. చనిపోయినంత తర్వాత కూడా మనిషి శాశ్వతంగా వాడి కీర్తి ప్రతిష్టలు నిలవాలండి. అది జీవితం. స్వస్తి.